ఇస్తాను. ఇప్పుడు మా పిల్లలు చేసే యాక్టివిటీస్ చూడండి. ఓకేనా? రెడీ పిల్లలు ఒక మాట అసాధ్యం కనపడద్దు. గులాబీ పువ్వు చెప్పింది పువ్వుల రాణి నని, బంతి పువ్వు చెప్పింది బంగారు రంగు అని, చామంతి పువ్వు చెప్పింది చలికాలంలో పూస్తానని, మల్లె పువ్వు చెప్పింది మండుటెండలో వస్తానని, అన్ని పువ్వులు అన్నాయి కమ్మను తేనెలు ఇస్తానని. కూరగాయల స్టోరీ. ఊరిలో ఉల్లిపాయ ఎంత ఊరు ఉంది. ఆ ఊరిలో మునక్కాయ ఎంత ముల్లంగి ఎంత ముసలమ్మ ఉంది. ఆ ముల్లంగి ఎంత ముసలమ్మకి వంకాయ ఎంత వజ్రం దొరికింది. ఆ వంకాయ ఎంత వజ్రం తీసుకొని పొలం నుండి ఇంటికి వస్తుంటే దొండకాయ ఎంత దొంగోడు తీశాడు. గుడిసెలో గుమ్మడికాయ ఎంత గుడిసెలో, గుమ్మడికాయ ఎంత గుడిసెల్లో బీరువాలో పెట్టి దొండకాయ ఎంత దొంగోడు తీశాడు. తర్వాత మునక్కాయ ఎంత ముసలమ్మ గుడిసెలోకి వెళ్ళి ఆ వంకాయ ఎంత వజ్రాన్ని బీరకాయ ఎంత బీరువాలో పెట్టి తాటికాయ ఎంత తాళం వేసి దాన్ని దొండకాయ ఎంత దొండకాయ ఎంత దొంగోడు చూశాడు. దొంగోడు చూసి పొట్లకాయ ఎంత పోలీసు చెప్పాడు. ఆ పొట్లకాయ ఎంత పోలీసు జీడికాయ ఎంత జీవి వేసుకొని లవంగా అంత లాఠీ తీసుకొని ఎంత జైల్లో వేసి తాటికాయ ఎంత తాళం వేస్తారు. చూసుకొని బాగా చెప్పి God is mommy, God is daddy, God is teacher, help me always to make them happy. ఉంటావు ఎక్కడికి వెళ్ళావు? సంతకి వెళ్ళాడు. ఏం తెచ్చావు? బెల్లం తెచ్చాడు. నాకు ఇస్తావా? ఇయ్యపో మా పాపకి ఇస్తాడు. కూడికాగానే మేడం గారికి నమస్కారం చెప్పాలి. తర్వాత చెప్పులు వరుసలో పెట్టుకోవాలి. అలానే పెద్దవాళ్ళు వస్తే విష్ చేయాలి. తగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు చేయట్టు పెట్టుకోవాలి. అన్నం తినే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వర్షాలు పడతారు ఇంకా నేను చూద్దాం సార్. నెంబర్స్ మధ్యకిచ్చి అక్కడ ఒకళ్ళకి పేరెంట్స్ మాట్లాడండి.
మీ అమ్మాయి బాగా చదువుతుందో లేదో. వేరే వాళ్ళ 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. మధ్యలో చెప్తున్నాము 5 ఎక్కడ వచ్చిందమ్మా 5 8 10. వెరీ గుడ్. చూసా కదా బాగా చెప్తున్నారు అభిప్రాయం బాగా చేస్తున్నారు. నేను కూడా బాగా ఐడెంటిఫై చేస్తున్నాను. అంటే ప్రైవేట్ స్కూల్కి మనకి తేడా ఏంటంటే వాళ్ళు ముద్దులాగా ఉంటే పోతారు, మధ్యలో అడిగితే చెప్పలేకపోతున్నారు. అన్నది బాగా చెప్తుంది, మధ్య మధ్యలో చెప్తుంది కదా బాగుంటుంది. మా బాబు కూడా ఉన్నాడు, అందుకే బాగుంటుంది. ఇంగ్లీష్ పాడు కావాలన్నా తెలుగు పాడు మేడం ఇంటికి వచ్చి మా అబ్బాయి ఏం చేయట్లేదు, స్కూల్లో అన్నీ చేస్తున్నాను మేడం. ఇంటి దగ్గర మీరు కూడా ఖాళీగా ఉంటే చేయించండి. స్కూల్లో బాగా నేను కూడా మీకు పెట్టి వీడియోలు చూస్తున్నాను. మరి బుక్స్ ఇంటికి అంటే చించి పడేస్తారు, మళ్ళీ ఇక్కడ వచ్చి బుక్స్ కావాలని అడుగుతారని అక్కడ బుక్స్ వాళ్ళకి నెంబర్ చేసి అక్కడ పెట్టి రాయించి అక్కడే ఇస్తూ ఉంటాం. కావాలంటే మీరు బాగా ఒక రోజు చూడండి స్కూల్లో ఎలా చేస్తుంది ఆ బుక్స్ కూడా మీరు చూడవచ్చు. ఫోటో దిగండి సార్. చూసుకోండి. మరి ఈరోజు 1వ లైన్ 2వ లైన్ వాళ్ళు ECCA డే గురించి బాగా చెప్పి ఉన్నారు. అంటే ముఖ్యంగా ప్రతి నెలలో ఒకసారి జరుగుతుంది. దాని తల్లిదండ్రులను మరి గ్రామంలో ఉండేటువంటి పెద్దలను పిలిచి అంగన్వాడీ కార్యకర్తలు తల్లిదండ్రులకు మధ్య సంబంధం అనేటువంటి, అలానే పిల్లల యొక్క కృత్యాల గురించి తెలుసుకోవడం కోసము, వాళ్ళ యొక్క సంఖ్యాజ్ఞానం గురించి తెలుసుకోవడం కోసము, వాళ్ళలో ఉండేటువంటి శారీరక అభివృద్ధి కోసము మరి ఈ ECCA డేను మనము ప్రతి నెల జరుపుకొని పిల్లల యొక్క అభ్యసనంలో మెలకువల గురించి మరి అంగన్వాడీ కార్యకర్తలు అనేటువంటి తల్లిదండ్రులు కానీ సమాజానికి కానీ చెప్తారు. మళ్ళా మరి వాళ్ళ యొక్క అభివృద్ధి ఎలా జరగాలనేది కూడా ప్రతి నెలలో సమావేశంలో చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క గ్రూప్ వారు ECCA డే గురించి బాగా చక్కగా వివరించారు. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ టు ఆల్.